నువ్వు వారం నుంచి అమ్మా, వారం నుంచి ఏడుస్తున్నావు నువ్వు, వారం నుంచి. వద్దు మంచి బిడ్డలు పుల్లు సాగట్లేదురా బతుకులు. నన్ను బతికిస్తాను తిడు వేసుకుంటా. వారం నుంచి ఒకటే ఏడుస్తున్నావు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు మళ్ళీ వాళ్ళు ఉన్నారు. ఆత్మకు శాంతి ఉంటుంది. ఉండదు ఏమన్నా ఇక ఉండదు బతకాలనుకుంటాడు. అప్పు చేసుకుని మంచిగా అనుకుంటే నువ్వు ఎందుకు చేతి వండుకుంది? చచ్చిపోతాడు చేసిన ఆవిడ చచ్చిపోతాడు. బిడ్డకు చేయకపోతుంటే నా చేతులు చెప్పుకుంటా అంతా నిలిపోతే అయిపోతుంటే నాకు బిడ్డట్లు ఇప్పుడు పెద్ద టాలెంట్ ఉంది దగ్గర. నాకు ముందు ధైర్యం అమ్మ నాకు ఏ ధైర్యం లేదు. ఇది ఉన్నది నా మూడు కళ్ళు పై ఎడుతున్న పోరాల పనిలో కలిసి చెట్టు కుక్కలు గుట్టు కుక్కలు నాతో బలం ఉండేది. ఇది ఒక్కటే అసలు బలం. ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా. నువ్వు అట్లా తోడు ఇట్లా రోజు ఇద్దరు కొడుకులు అవ్వలేదు. ఈ తల్లి నాకు ఈ తల్లితో బతుకు ఇవ్వలేదు, బతుకులేదు. నువ్వు ఏడ పండుకున్నావమ్మా? అక్కడ పండుకున్నావు ఆ రోజు? ఎక్కడ? ఇక్కడ పండుకున్న పైన పండుకుని ఇట్లా పడ్డా. కూలర్ ఉంది కదా, అతడు కూలర్ తెచ్చిన దగ్గర పెట్టిండు. అవునా? వాళ్ళ రూమ్ లోకి తీసుకొచ్చి అమ్మలో బయట పెట్టిండు. వాళ్ళు బయట ఉన్నారని కొంచెం ఉన్నాడు లోపల తీసుకొచ్చి పెట్టిండు. అమ్మ ఎండాకాలం కదా ప్రేమతో కొడుకుని కూడా అట్లా చూసుకోలేదు అనుకుంటా. అట్లా చూసుకున్నాంట. నా బిడ్డను మంచిగా చూసుకోవాలని బాగా మంచిగా చూసుకున్నా. గంత మంచిగా చూసుకుంటే వీళ్ళకు తూప కాక ముందుకే అత్త మసాలా గిల్లే ఉన్నట్టు అత్తయ్య ఆ రోజు ఇద్దరికి సిట్టికి ఇచ్చిండు నీళ్లు. చల్లటి అంటే ఆడు మంచిగా నమ్ముకుండు. మస్తు సేపటికి వచ్చినట్టు మరి వాళ్ళు ఏం కలిపిండో వాళ్ళు ఏం కలిపిండో కాదు. వీళ్ళకు తేలి పడదంత నిద్ర అంటారు ఆ రోజా. అదే రోజు అంటే అట్లా ఏమి స్లీపింగ్ టాబ్లెట్ ఆడు ఒకటే దాకా 12 దాకా కోట్లలో ఉన్నాడంట. దావకాల పన్న మెడికల్ పన్న తిరిగిండంట. అన్నదమ్ములు గట్టిగా నిర్ణయించుకుని చంపురా చంపిరాపాలు బరాబర్ 4 వచ్చి బలపరి చంపిరు. వాళ్ళు నమ్ముతలేరు కానీ ఒక్కడు చంపినట్టు కానీ 4 వచ్చి చంపిరు. వాళ్ళు వస్తు రోజులే అనబట్టి ఇలా మమ్మల్ని నమ్మించిండు. గాలతో నీకేం పట్టి నేను చేసుకున్నదాన్ని నేను మీతో ఉంటే చాలు, నేను కాపాడితే చాలు నీ బిడ్డని, నా అన్నదమ్ముల సంగతి నా తల్లి సంగతి పెట్టాను నమ్మించి నన్ను మోసం చేసిండు. కావాలంటే నీ బిడ్డ నాకు అద్దుసి అని పోయినా కానీ నేను చదువుకుంటుంటే అదేంది గంత మంచి పిల్లని గంత వయసు పోయినోళ్ళు చంపుడంటే అది ఎంత కలకల. అలా నలుగురిని తెలియకుండా ఫస్ట్ ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. చెప్పు మీ అమ్మ చెప్పకు ఎవరు చెప్పకు, చెప్తే మంచిగా ఉండదని చెప్పి అట్లా చేసిండు. అట్లా చంపే ఇట్లా చంపే మళ్ళీ ఇట్లా ఇంటికి వచ్చి చంపిపోవడేంది. నా ఇంటికి ఎట్లా వచ్చినావు అట్లా నీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాయే పోతుండే. దీన్ని చంపే కర్మ నీకేంది? నా బిడ్డ నా ఇల్లు నా కుటుంబం వెళ్ళిపోయి ఎవరు చేసుకున్నా నేను వదిలేస్తుంటే. చంపినోడేమో అన్నం తింటున్నాడు, ఏ తప్పు చేయని పిల్లనేమో మట్టి తింటుంది. మట్టిలో పోయింది అదే కదా. మట్టిది ఏ తప్పు చేయని పిల్ల మట్టి తింటే తప్పు చేసినోడు అన్నం తినడేంది? ఆడు కూడా మట్టి తినాలి కదా. నాకు రొట్టెలు కొనుకొచ్చింది సోమవారం పొద్దుకి. అమ్మ నీకు ఒక్క పొద్దు తినమ్మ, నువ్వు లేకపోతే నీ బతుకమ్మ ఇటు బివుడమ్మాయి ఎప్పుడు 10,000-15,000 పడుతున్నాయి. నేను బతికిత్తమ్మ తాపకు 10,000-15,000 పడుతున్నాయి. ఇంకా లేదు నా యూట్యూబ్ అన్నది. నా యూట్యూబ్ వల్ల నన్ను బతికిత్తన్నది. తల్లి కళ్ళు పెట్టిపిత్తన్నది. మాకు ఏం ఆదరణ లేకుండా అయిపోయింది.
నాకు ఊక పీప్ డౌన్ అవుతుంది, నేనేం సంపాదించుకుంటా అయిపోతున్నా, అసలు సంపాదన పడిపోయింది. పెద్ద టాలెంట్ పిల్ల అది, నాకు ఊరు లేకుండా సరే అది ఒక్కుతుంటే ఉన్నదాన్ని అల్లు కోసం బిడ్డ కోసం 30 లక్షలు అప్పు చేసుకున్నాం. ఇల్లు దిగటట్టు లేదు. ఆడ నమ్ముకొని అప్పు చేసుకుంటే ఆ బిడ్డ దూరం అయిపోయి ఆడు స్టేషన్లో పాల్గొయాడు. ఎట్లా బతుకుడు అసలు ఈ కుటుంబానికి న్యాయం ఏది? కొడుకులకు చదువుకుల పని లేదు, జాబులు లేవు, కూలి పని చేసుకుంటే నెలకు 10,000 సంపాదించలేరు. వాళ్ళ పిల్లల కాళ్ళకి సరిపోతలేవు. అవి తండ్రికి 2 కళ్ళు కనబడతలేవు. అవును, కన్ను కనిపించేది. వాళ్ళు ఎట్లా బతుకుడు? ఇది ఏంది? ఇది ఘోరలేంది. ఇది ఒక ఆడపిల్లని చెట్టును కొట్టేస్తే ఎట్లా బతుకలా తల్లి? నేను ఒక చెట్టును కొట్టేస్తే అది పూలు పూసే కాయలు కదా, దాని కాయలు మీద తింటుంటివి. మా కాయలేమి ఇప్పుడు ఒక చెట్టు కాగల వేరే బతుకేందుకు నీ కూడా చచ్చిపోయింది. రాజమకి ఎప్పవడద్దు, ఏ పిల్లలద్దు, ఏ కుటుంబం వద్దు. నా బంగారు తల్లి, నువ్వు ఇన్ని రోజులు వారం నుంచి ఏడుస్తున్నావు, చూస్తున్నావు అమ్మ నీ ఆరోగ్యం వల్ల. ఇద్దరు కొడుకులు ఏమవుతారు చెప్పు? ఆ 2 కొడుకులు నాకు వద్దు, వాళ్ళు నాకు వద్దు. నాకు ఈ అమ్మ కావాలా, నాకు ఈ తల్లి కావాలా. నా పార పంచలేదంటే పనులు నుంచి కొరకొచ్చి పెట్టిన లేపుతుంది.